హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో అయితే మనకి కంప్లీట్గా తెలుగు ఫాంట్లో ఉంటుంది. సేమ్ హూ ఇస్ హూ వీడియో ఇంగ్లీష్ ఫాంట్లో కూడా నేను సపరేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. ఆ ఇంగ్లీష్ ఫాంట్ వీడియో లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను. అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. సో మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి, ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి చూసుకుంటే మనకి 14వ రాష్ట్రపతి ప్రెసిడెంట్ వచ్చి శ్రీ రామ్నాథ్ కోవింద్. అలాగే భారతదేశానికి ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే 13వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చూసుకుంటే రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చి మనకి నూతలపాటి వెంకట రమణ లేదా ఎన్వి రమణ. అలాగే ప్రధానమంత్రి చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి ప్రైమ్ మినిస్టర్ వచ్చి శ్రీ నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ యొక్క స్పీకర్, ప్రజెంట్ లోక్సభ స్పీకర్ చూసుకుంటే మనకి ఓం బిర్లా. అలాగే లోక్సభ డిప్యూటీ స్పీకర్ చూసుకుంటే మనకి 25 మే 2019 దాకా కూడా డిప్యూటీ స్పీకర్గా ఎం తమ్మిదోర అయితే కొనసాగారు. ఆ తర్వాత ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్గా ఎవరిని కూడా ఇంకా నియమించలేదు. అలాగే లోక్సభ యొక్క సెక్రటరీ జనరల్ వచ్చి మనకి ఉత్పల్ కుమార్ సింగ్. అలాగే రాజ్యసభకు సంబంధించి చూసుకున్నట్లయితే రాజ్యసభ చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే ఉపరాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే మనకు ఉంటారో ఆయనే రాజ్యసభ చైర్మన్గా మనకు వ్యవహరించడం జరుగుతుంది. సో రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే మనకి ఉపరాష్ట్రపతి, లేదా ప్రస్తుతం మనకి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు గారు కాబట్టి రాజ్యసభ చైర్మన్ ఎవరు అంటే ఎం వెంకయ్య నాయుడు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చి దేశ్ దీపక్ వర్మ. లోక్సభ నాయకుడు, లోక్సభ లీడర్ వచ్చి ప్రజెంట్ మనకి నరేంద్ర మోడీ. అలాగే లోక్సభ యొక్క ప్రతిపక్ష నాయకుడు వచ్చి మనకి లాస్ట్ 2 టర్మ్స్గా కూడా ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. మెజారిటీ అపోజిషన్కి లేకపోవడం వల్ల ఈ పొజిషన్ అయితే వేకెంట్గా ఉంది. రాజ్యసభ లీడర్, రాజ్యసభ నాయకుడు వచ్చి తవర్ చంద్ర గెహ్లాట్. అలాగే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు వచ్చి మల్లికార్జున్ ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చి మనకి 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి సుశీల్ చంద్ర. అలాగే ఎన్నికల కమిషనర్ వచ్చి రాజీవ్ కుమార్. సో యాక్చువల్గా మనకి చాలామంది ఎన్నికల కమిషనర్కి, ప్రధాన ఎన్నికల కమిషనర్కి, మనకి ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ మనకి మెయిన్ పర్సన్ ఒకలే ఉంటారు. ఎన్నికల కమిషనర్స్ అనేవాళ్ళు 2 లేదా 3 కూడా ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఒకలే ఉన్నారు. ఎందుకంటే సుశీల్ చంద్ర కింద ఎన్నికల కమిషనర్గా ఉండే ఆయన పైకి మనకి ట్రాన్స్ఫర్ అయ్యి మనకి ప్రమోషన్ తీసుకోవడం అయితే జరిగింది. కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్, కాగ్ అంటారు కదా, కాగ్ అంటే ఫుల్ ఫామ్ మనకి సిఏజీ, కంట్రోల్ అండ్ ఆడిటరీ జనరల్. ప్రజెంట్ మనకి జీసీ ముర్ము లేదా గిరీష్ చంద్ర ముర్ము. అలాగే అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా మనకి ప్రజెంట్ కేకే వేణుగోపాల్ గారు ఉన్నారు. అలాగే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చి తుషార్ మెహతా. మనకి ఏదైనా లీగల్ అడ్వైస్ కావాలనుకున్నప్పుడు మనం ఏదైనా లాయర్ని సంప్రదిస్తాం కదా. సో ఇండివిజువల్స్ అయితే మనకి ఏదైనా ఒక లాయర్ దగ్గరికి వెళ్తాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వానికి ఏదైనా న్యాయ సలహా కావాలన్నప్పుడు కానీ, ప్రభుత్వం తరపున ఏదైనా కేసులు వాదించాలన్నా సరే మనకి భారతదేశానికి లాయర్ అని చెప్పుకోవచ్చు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది, అంటే ఇండియా లీగల్ అడ్వైస్ తీసుకోవడానికి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అయితే యూజ్ అవుతారు. ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి కింద ఇంకా మనకి లాయర్, జూనియర్ లాయర్, సబార్డినేట్ ఉంటారు కదా. అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకి మనకి కింద హెల్ప్ చేయడం కోసం ఉండే అతనే మనకి సబార్డినేటే సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అటార్నీ జనరల్ వచ్చి కేకే వేణుగోపాల్, సాలిసిటర్ జనరల్ వచ్చి మనకి తుషార్ మెహతా. నెక్స్ట్ 21st లా కమిషన్, 21వ న్యాయ కమిషన్ చైర్మన్ వచ్చి బల్బీర్ సింగ్ చౌహాన్. అలాగే రైల్వే బోర్డు యొక్క చైర్మన్, అలాగే సీఈఓ. యాక్చువల్గా రైల్వే బోర్డుకి చైర్మన్ మాత్రమే ఉండేవాళ్ళు. సో సీఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే పదవిని కూడా రీసెంట్గా క్రియేట్ చేయడం జరిగింది. రైల్వే బోర్డు యొక్క మొట్టమొదటి సీఈఓ చైర్మన్గా అయితే గతంలో మనకి వినోద్ కుమార్ యాదవ్ గారు ఉండేవాళ్ళు. సో ఆ తర్వాత మనకి రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓగా నూతనంగా సునీత్ శర్మ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి అరుణ్ కుమార్. నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ వచ్చి ప్రఫుల్ చంద్ర పంత్. అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చి రేఖా శర్మ. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చి సయ్యద్ గోరుల్ హసన్ రిజ్వీ. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చి భగవాన్ లాల్ సాహ్ని. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి విజయ్ సంప్లా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ తెగలు వచ్చి మనకి హర్ష్ చౌహాన్.
నెక్స్ట్ సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ వచ్చి సంజయ్ కొఠారి. అలాగే విజిలెన్స్ కమిషనర్స్ వచ్చి శరత్ కుమార్ మరియు సురేషన్ పాటేల్. ఎలక్షన్ కమిషనర్ లాగే మనకి ఇక్కడ కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మెయిన్ పర్సన్ ఒకరు ఉంటారు, విజిలెన్స్ కమిషనర్ మనకు ఒకరు లేదా ఇద్దరు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చి యశ్వర్ధన్ కుమార్ సిన్హా. అలాగే యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వచ్చి డిపి సింగ్. నెక్స్ట్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా. అలాగే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క సెక్రటరీ కార్యదర్శి వచ్చి ప్రమోద్ కుమార్ సింగ్ లేదా పీకే సింగ్. సో చైర్మన్ వచ్చి అశోక్ కుమార్ గుప్తా, కార్యదర్శి వచ్చి పీకే సింగ్. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ హెడ్ వచ్చి భీమల్ కుమార్ రాయ్. అలాగే సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఉదయ్ కోటక్ ప్లేస్లో కొత్తగా మనకి టీవీ నరేంద్రన్ అయితే అప్డేట్ అయ్యారో. సో రీసెంట్ అపాయింట్మెంట్ మనకి ఇది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ హెడ్ వచ్చి టీవీ నరేంద్రన్. అలాగే యుఐడిఏఐ ఆధార్ కార్డుకి సంబంధించిన యుఐడిఏఐ ఉంది కదా, ఫుల్ ఫామ్ వచ్చి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి సౌరవ్ గార్గ్. ప్రసార భారతి సిఇఓ వచ్చి శశిశేఖర్ వెంపటి. అలాగే ప్రసార భారతి యొక్క చైర్మన్ వచ్చి సూర్యప్రకాష్, ఈయనైతే రిటైర్ అయ్యారు, ఈయన ప్లేస్లో ఇంకెవరో కొత్తగా నియమితులు అవ్వలేదు. సిబిఎఫ్సి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి ప్రాసూన్ జోషి. అలాగే సిబిఎఫ్సి యొక్క సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి రవీంద్ర బాకర్. అలాగే ఎఫ్టిఐఐ ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్ వచ్చి శేఖర్ కపూర్. అలాగే ప్రెసిడెంట్ వచ్చి శ్రీ అలీ ఆర్ రిజ్వీ. ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇండియా ఏదైతే టెలికాం రంగం ఉంటుందో ఇండియాలో మనకి జియో అని, ఎయిర్టెల్ అని, వడాఫోన్ ఐడియా అని, మొబైల్ నెట్వర్క్స్ కానీ, D2H వీటన్నిటిని కూడా రెగ్యులేట్ చేసే సంస్థే ఈ ట్రాయ్ అనేది. హెడ్ వచ్చి పిడి వాఘేలా. అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి వైవి రెడ్డి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ వచ్చి ఎన్కే సింగ్. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి గిరీష్ చంద్ర చతుర్వేది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండి అండ్ సిఇఓ వచ్చి విక్రమ్ లిమియా. అలాగే బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ వచ్చి విక్రమ్జీత్ సేన్. ఎండి అండ్ సిఇఓ బిఎస్సికి సంబంధించి ఆశీష్ కుమార్ చౌహాన్. నెక్స్ట్ డిఫెన్స్ రిలేటెడ్, సెక్యూరిటీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. మనకి త్రివిధ దళాలు అంటారు కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఈ త్రివిధ దళాలకి కూడా అధిపతిగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు. అందుకే రాష్ట్రపతిని మనకి త్రివిధ దళాధిపతి అని పిలుస్తారు. అలాగే ప్రథమ పౌరుడు అని కూడా రాష్ట్రపతిని అయితే, ప్రెసిడెంట్ని అయితే పిలవడం జరుగుతుంది. సో మనకి త్రివిధ దళాలు చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ వచ్చి హెడ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. ఓకే, లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే. అలాగే చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వచ్చి అడ్మిరల్ కరంబీర్ సింగ్. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చి ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. ఓకే, ఆర్మీ హెడ్ వచ్చి మనోజ్ ముకుంద్ నరవాణే, నేవీ హెడ్ వచ్చి కరంబీర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ హెడ్ వచ్చి రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా. అలాగే చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ వచ్చి జనరల్ బిపిన్ రావత్. అలాగే మనకి చైర్మన్, వైస్ చైర్మన్ ఎలా అయితే ఉంటారో ఆర్మీకి, ఈ ఎయిర్ ఫోర్స్కి, నేవీకి కూడా మనకి వైస్ చీఫ్ ఉంటారు. సో ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చి లెఫ్టినెంట్ జనరల్ చందీ ప్రసాద్ మహంతి. నేవల్ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చి వైస్ అడ్మిరల్ జి అశోక్ కుమార్. ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ వచ్చి ఎయిర్ మార్షల్ హర్జీత్ సింగ్ అరోరా. నెక్స్ట్ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ వచ్చి డైరెక్టర్ జనరల్ వచ్చి అరవింద్ కుమార్. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ వచ్చి సుబోధ్ కుమార్ జైస్వాల్. రీసెంట్గా అప్డేట్ అయ్యారు, సిబిఐ కూడా ఇంపార్టెంట్. అలాగే బిఎస్ఏ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి రాకేష్ ఆస్థానా. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ వచ్చి సమంత్ గోయల్. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ యొక్క హెడ్ వచ్చి వైసీ మోడీ. అలాగే ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యొక్క హెడ్ వచ్చి అజిత్ కుమార్ దోవల్. ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి ఎంఏ గణపతి. ఐటీబీపీ ఇండో టిబెటన్ బార్డర్స్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ వచ్చి కుల్దీప్ సింగ్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చి కృష్ణస్వామి నటరాజన్. నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం, ఇంగ్లీష్లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ జైస్వాల్. అలాగే ఎస్ఎస్బి సహస్ర సీమబల్ హెడ్ వచ్చి కుమార్ రాజేష్ చంద్ర. అలాగే ఎన్డీఆర్ఎఫ్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క హెడ్ వచ్చి ఎస్ఎన్ ప్రధాన్.
నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. మనకి కేంద్ర బ్యాంక్ ఉంది కదా, అంటే ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ కూడా రెగ్యులేట్ చేసేది మనకి సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ వచ్చి శక్తికాంత్ దాస్, ఈయన 25వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 డిప్యూటీ గవర్నర్స్ అయితే ఉంటారు. రీసెంట్గా టీబీ రవిశంకర్ కొత్తగా నియమితులయ్యారు. టీబీ రవిశంకర్తో పాటుగా ఎం రాజేశ్వరరావు, మహేష్ కుమార్ జైన్, మైకేల్ పాత్రా, సో 4 అయితే డిప్యూటీ గవర్నర్స్గా ప్రజెంట్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ చైర్మన్ వచ్చి రాజ్ కిరణ్ రాయ్, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ డిప్యూటీ చైర్మన్ వచ్చి దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ యొక్క సీఈఓ వచ్చి సునీల్ మెహతా. అలాగే పిఎఫ్ఆర్డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ హెడ్ వచ్చి సుప్రతీం బండియోపాధ్యాయ. నెక్స్ట్ నాబార్డ్ అంటే జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అంటారు. ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ యొక్క చైర్మన్ వచ్చి గోవిందరాజులు చింతాల. అలాగే సెబీ సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి అజయ్ త్యాగి. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి ఎంఆర్ కుమార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి దినేష్ కుమార్ కారా. అలాగే ఎన్హెచ్బి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎండి వచ్చి శరత్ కుమార్ హోతా. ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చి సుభాష్ చంద్ర కుంతియా. అలాగే సిడ్బీ అంటే స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్. సిడ్బీ చైర్మన్ మరియు ఎండి వచ్చి శివ ఎస్ రామన్. నెక్స్ట్ ఫిక్కీ ఫుల్ ఫామ్ వచ్చి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫిక్కీ ప్రెసిడెంట్ వచ్చి ఉదయ్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ మెహతా, సెక్రటరీ జనరల్ దిలీప్ షెనాయ్. నెక్స్ట్ నాస్కామ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ. నాస్కామ్ యొక్క ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ రేఖా మీనన్. నెక్స్ట్ అసోచామ్ యొక్క ప్రెసిడెంట్ వచ్చి వినీత్ అగర్వాల్. అంతకుముందు గతంలో నిరంజన్ హీరానందాని ఉండేవాళ్ళు. అసోచామ్ ప్రజెంట్ ప్రెసిడెంట్ వినీత్ అగర్వాల్. ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ సిబిడిటి చైర్మన్. సిబిడిటి అంటే మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు యొక్క చైర్మన్ వచ్చి మనకి జగన్నాథ్ బిద్యాధర్ మహోపాత్రా. ఈయన మనకి యాక్టింగ్ చైర్మన్. ఓకే, తాత్కాలిక చైర్మన్ జగన్నాథ్ బిద్యాధర్ మహోపాత్రా. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్, పరోక్ష పన్నుల మరియు కస్టమ్స్ సెంట్రల్ బోర్డు యొక్క హెడ్ వచ్చి ఎం అజిత్ కుమార్. నెక్స్ట్ మనకి ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకి జరుగుతూ ఉంటాయి కదా. సో సివిల్ సర్వీస్ లైక్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్కి మనకి యూపీఎస్సీ బోర్డు అయితే ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ ద్వారా మనకి సిజిఎల్ అని, ఎంటీఎస్ అని, సిహెచ్ఎస్ఎల్ అని, ఎస్ఎస్సి జీడీ అని, ఎస్ఎస్సి కానిస్టేబుల్, ఇలా రకరకాల నోటిఫికేషన్స్ ద్వారా అయితే ఎస్ఎస్సి భర్తీ చేస్తుంది. అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికీ కామన్గా ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ అయితే మనకి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సో యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చి ప్రదీప్ కుమార్ జోషి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ వచ్చి బ్రజ్రాజ్ శర్మ. ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ యొక్క డైరెక్టర్ వచ్చి హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటాం కదా. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ చైర్మన్ వచ్చి మనోజ్ అహుజా. నెక్స్ట్ నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో ఇది మనకి ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేస్తూ 2015 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ చైర్మన్గా ఎవరుంటారు అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా కూడా ఉండడం జరుగుతుంది. సో నీతి ఆయోగ్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ. అలాగే నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్. నీతి ఆయోగ్ యొక్క సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చి అమితాబ్ కాంత్. నెక్స్ట్ సైన్స్ అండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ అయితే చూద్దాం. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి కె శివన్. అలాగే అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ వచ్చి కేఎన్ వ్యాస్. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ వచ్చి అజిత్ కుమార్ మొహంతి. నెక్స్ట్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హెడ్ వచ్చి ఏ రాజారంజన్. అలాగే డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క చైర్మన్ వచ్చి జి సతీష్ రెడ్డి. అలాగే స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్స్ చూసినట్లయితే బీసీసీఐ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. ఓకే, సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ యొక్క అధ్యక్షుడు వచ్చి ప్రజెంట్ మనకి సౌరభ్ గంగోలీ. అలాగే బీసీసీఐకి సంబంధించి తాత్కాలిక సీఈఓ వచ్చి హేమంగ్ అమేన్.
నెక్స్ట్ ఐసీసీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యొక్క చైర్మన్ వచ్చి గ్రేగ్ బార్క్లే, ఐసీసీ సీఈఓ వచ్చి మను సాహ్నే. అలాగే ఫీఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ వచ్చి జియానీ ఇన్ఫాంటినో. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ వచ్చి థామస్ బ్యాచ్. ఐఓఏ ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ వచ్చి నరేంద్ర ధ్రువ్ బాత్రా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క హెడ్ వచ్చి నరేంద్ర బాత్రా. అలాగే ఇండియన్ హాకీ ఫెడరేషన్ భారత హాకీ సమాఖ్య చైర్మన్ వచ్చి జ్ఞానేంద్ర నిగోబామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ కార్యదర్శులు చూసినట్లయితే క్యాబినెట్ సెక్రటరీ వచ్చి రాజీవ్ గౌబా, రక్షణ కార్యదర్శి అజయ్ కుమార్, విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, హోం కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్, ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి దెబ్షిష్ పాండా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. ఓకే, ఈ మూడుకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆర్థిక కార్యదర్శి, ఆర్థిక సేవల కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి. నెక్స్ట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రధాన సలహాదారు వచ్చి ప్రమోద్ కుమార్ మిశ్రా. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క ప్రధాన సలహాదారు వచ్చి ప్రదీప్ కుమార్ సింహా. ఈయనైతే రిటైర్ అవ్వడం జరిగింది. ఈయన ప్లేస్లో ఇంకా కొత్తగా నియమితులు అవ్వాలి. ప్రధానికి సంబంధించి నరేంద్ర మోడీకి ప్రైవేట్ కార్యదర్శులు చూస్తే వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. నెక్స్ట్ మొట్టమొదటి లోక్పాల్ వచ్చి పినాకీ చంద్రఘోష్ లేదా పీసీ ఘోష్. ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త వచ్చి జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి. తెలంగాణ లోకాయుక్త వచ్చి సివి రాములు. నెక్స్ట్ ఏఐసిటిఈ అంటే ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ వచ్చి అనిల్ డి సహస్రబుద్ధే. అలాగే ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ద యునైటెడ్ నేషన్ వచ్చి టిఎస్ తిరుమూర్తి. ఓకే, సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది. సో సిబిఐ యొక్క ప్రజెంట్ న్యూ చైర్మన్ ఎవరు అన్న ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్ చేయండి. సో సేమ్ వీడియో ఇంగ్లీష్ మాటలో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఎస్ఎం దగ్గర వదిలేస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో ఏదైనా గ్రూప్స్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ తప్పకుండా అయితే షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసి క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడైతే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని చెప్పి సెర్చ్ చేసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.